నమస్కారం. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాను అన్ని రంగాల్లోనూ ముందుండేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం భీమవరం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. తణుకు ప్రాంతంలో అంబరాన్నంటిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండాలు, జాతీయ పతాకాలను ఎగురవేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ, ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో వికసిత్ భారత్ సాధనకు అందరూ కృషి చేయాలి. తాడేపల్లిగూడెంలో ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ధవళేశ్వరం సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లాలో వాడవాడలా వైభవంగా నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాలను ఆవిష్కరించిన ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అమలాపురం బాలయోగి స్టేడియంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి. కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాలను ఎగురవేసిన ఎమ్మెల్యే సత్యానందరావు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు, మొక్కుబడులు తీర్చుకున్న ప్రజలు. ఏలూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో వేడుకగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. పాల్గొని ప్రసంగించిన రాష్ట్ర మంత్రి పార్థసారథి. ఎందరో త్యాగాల ఫలితంగానే చేకూరిన భారత స్వతంత్రం. బొట్టాయిగూడెం మండలం ఇప్పలపాడు గ్రామంలో ఏకలవ్య స్కూల్లో పేర్కొన్న పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. వర్షాలను కోరుతూ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఉపాలయంలో పూజలు చేసిన వేద పండితులు. పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. పశ్చిమ గోదావరి జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళతానని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యను ఉపాధి రంగానికి అనుసంధానం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనిపించిన వారికి మంత్రి అవార్డులను ప్రదానం చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి సి నాగరాణి గారికి, వేదికను అలంకరించినటువంటి గౌరవ ప్రజా ప్రతినిధులకు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులకు, మీడియా మిత్రులకు మరియు నా ప్రాణ సమానమైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానికానికి నా హృదయపూర్వకమైనటువంటి 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా మన రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది. అందులో మన పశ్చిమ గోదావరి జిల్లా వ్యావసాయిక, పారిశ్రామిక, పర్యాటక మరియు సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలుస్తూ యావత్ రాష్ట్రానికి మన జిల్లా ఆదర్శంగా నిలుస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన జిల్లా సాధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రగతిని, అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను మీ ముందు సవినీయంగా ఉంచడానికి నేను గర్విస్తున్నాను. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇటువంటి దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారు, పోరాటాలు చేశారు. అటువంటి వారిలో మన తెలుగు బిడ్డ, మన జిల్లా వాసి అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుండి, ఉద్దరాజు రామం గారి దగ్గర నుండి, రుక్మిణి లక్ష్మీపతి గారి దగ్గర నుండి, పసల అంజీలక్ష్మి గారి వరకు ఇలాంటి ఎంతో మంది త్యాగధనులతో ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అసీం, జిల్లా జాయింట్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు.
80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తణుకులో శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు. ఇందులో భాగంగా జాతీయ పతాకాలు ఉవ్వెత్తున ఉజ్వలంగా ఎగిశాయి. స్వతంత్రం స్వేచ్ఛా గీతకును ఈ ప్రాంత ప్రజలంతా ఒకటిగా నిలిచి చాటారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. బ్రిటిష్ పాలకుల దాస్య శృంఖలాల నుంచి విముక్తి కోసం భారతమని యావత్తూ ఒక్కటే కదలిన నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. దేశానికి స్వేచ్ఛ స్వతంత్రాన్ని సముపార్జించేందుకు జరిగిన పోరాటంలో తణుకుకు చెందిన ఎందరో యోధులు వీరులు ముందుండి నడిచిన సంఘటనలను నేటి యువతకు వివరించారు. ఎన్నో త్యాగాలు మరెన్నో బలిదానాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. కుల మతాలకు అతీతంగా జాతి యావత్తూ చేసుకునే స్వాతంత్ర దినోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ వీధుల్లో మువ్వన్నెల పతాకాలతో ఉత్సాహంగా సాగారు. అమరుల త్యాగాలకు సాల్యూట్ చేశారు. ఈ నేపథ్యంలో వాడవాడలా సందడి నెలకొంది. విద్యార్థులు ప్రదర్శన చేసి వందే మాతరం అంటూ నినదించారు. సమరయోధుల విగ్రహాల వద్దకు వెళ్లి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా స్వతంత్రానికి సరిగ్గా 4 రోజుల ముందు 1947 ఆగస్టు 11వ తేదీన స్థాపించిన ఆంధ్ర షుగర్స్ కార్యాలయంలో ఈ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల అచ్యుతరామయ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ మేరకు సెక్యూరిటీ సిబ్బంది కవాతు చేసి జాతీయ సమైక్యతను చాటి చెప్పి మిఠాయిలను పంచిపెట్టారు. Salute! Order! Salute! Order! Salute! అలాగే తణుకు మున్సిపల్ కార్యాలయం కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ జాతీయ పతాకాలను ఎగరవేసి మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దుమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, మాజీ వైస్ చైర్మన్ మంతిరావు వెంకటరత్నములు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతోమంది మహనీయులు స్వతంత్ర పోరాటంలో ప్రాణత్యాగాలు చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో అటువంటి మహనీయులందరికీ కూడా ఘన నివాళులు అర్పించుకుంటూ, ఎంతోమంది మహనీయులు త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి భారతదేశం భవిష్యత్తులో ఒక ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేశంగా ముందుకు వెళ్ళాలనే సంకల్పంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ఏదైతే కార్యక్రమాన్ని తీసుకున్నారో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరం కూడా మనం దేశం కోసం ఏం చేసామనే ఆలోచనతో స్వతంత్ర వచ్చినటువంటి ఫలాలు ఏదైతే ఉన్నాయో ఆ ఫలాలన్నీ కూడా భవిష్యత్ తరాలకు అందిస్తూ 100వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఈ దేశం పూర్తిగా సంపూర్ణంగా అభివృద్ధి చెంది ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి దేశంగా ఉండాలనే సంకల్పంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందరం కూడా అదే బాటలో నడిచి మన దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములు అవుదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. భారత స్వతంత్ర దినోత్సవం 80వ సంవత్సరం జరుపుకుంటున్నాం. విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ రవీంద్ర గారిని. రైల్వే స్టేషన్ రోడ్లోని హెడ్ పోస్ట్ ఆఫీసులో భీమవరం ప్రాంతానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఓకరాజు వెంకటపతిరాజు మనుమడు దువ్వ ఆర్క్యూబ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ గోకరాజు రఘురామరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వతంత్ర ఉద్యమ చరిత్రను వివరించారు. రైతు సంఘం కార్యాలయంలో ఈ వేడుకలను సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రైతు నేత కలగర హరిశ్చంద్రరావు మువ్వన్నెల జెండాను ఎగరవేసి జై కిసాన్ జై భారత్ అంటూ నినదించారు. ఇదిలా ఉండగా స్వతంత్రానికి ముందు స్థాపించిన తణుకు కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ కార్యాలయం 20వ వార్డులో ఈ సంస్థ ఉపాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, రోటరీ క్లబ్, ఎస్కేఎస్డి విద్యా సంస్థలలో ఇదే కాలేజీలో ఎంబీఏ చదివిన రోటరీ క్లబ్ అధ్యక్షులు కటారి సిద్ధార్థ జాతీయ పతాకాలను ఎగరవేసి సందేశాలిచ్చారు. ఈ తాడు పెట్టుకుంటా बोलो भारत माता की తణుకు లయన్స్ క్లబ్లో అధ్యక్షులు ఎన్నమని నారాయణరావు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో అధ్యక్షులు ఒంగూరి హనుమంతరావు, తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఈ సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరులు జాతీయ జెండాను ఎగరవేసి జేజేలు పలికారు. అనంతరం ఇదే సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల పార్కులోని జాతిపిత మహాత్మా గాంధీకి ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ, శంకు మనోరమ దంపతులు, సంస్థ ఉపాధ్యక్షులు కోడూరి ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించి సజ్జాపురం శివాలయం వీధిలోని ఈ పార్టీ జెండా స్తూపం వద్ద పార్టీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక, జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవులు పాల్గొన్నారు. అనంతరం ఈ పార్టీ కార్యకర్తలు స్వతంత్ర సమరయోధుల విగ్రహాల వద్దకు వెళ్లి జోహార్లు అర్పించారు. भारत माता की जय, भारत माता की जय।
भारत माता की वंदे मातरम वंदे मातरम माता की भारत माता की కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తణుకు స్వాతంత్ర సమరయోధులతో పాటు ఈ ఉద్యమానికి సారథ్యం వహించిన మహాత్మా గాంధీ విగ్రహాలకు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దిర్స్పో రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించి నినాదాలిచ్చారు. जवाहरलाल नेहरू जी जोहार पंडित जवाहरलाल नेहरू जी जोहार महात्मा गांधी जोहार पंडित जवाहरलाल नेहरू जी. హౌసింగ్ బోర్డు కాలనీలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంపై ప్రముఖ దళిత నాయకులు కొండే నాగేశ్వరరావు జాతీయ జెండాను ఎగరవేసి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పైకి వెళ్ళిపోలేదు. తణుకు పట్టణంలోని అన్ని విద్యా సంస్థలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సుప్రసిద్ధ విద్యా సంస్థ మాంటిసోరీ స్కూల్లో ఈ సంస్థ అధినేత అనపర్తి ప్రకాశ్రావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. అనంతరం ఈ విద్యార్థులు తణుకు సమరయోధుల విగ్రహాల వద్దకు ర్యాలీగా వెళ్లి వారి త్యాగాలను గుర్తు చేస్తూ నినాదాలిచ్చారు. ఈ పార్కులో గాంధీజీతో పాటు ఉన్న 18 మంది విగ్రహాల ముందు నిలబడి వీరి ఆశయాలను నెరవేరుస్తామంటూ ప్రతినబూనారు. Salute to the national flag. Salute. भारत माता की भारत माता की भारत माता की भारत माता की भारत माता की. ఇదిలా ఉండగా ఇండియన్ పబ్లిక్ స్కూల్లో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, వేల్పూర్ రోడ్ మసీదులో ప్రముఖ వైద్యులు హుస్సేన్ అహ్మద్లు జాతీయ పతాకాలను ఎగరవేసి దేశ పరిరక్షణకు అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్లో డైరెక్టర్ ఎల్కే త్రిపాఠి మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. Don't clap anyone. Okay, now? Don't run. Salute our national flag. జాస్తి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు జక్కంశెట్టి శ్రీనివాస్ జెండాను ఎగరవేశారు. ప్రగతి విద్యాలయాల్లో స్కూల్ డైరెక్టర్ గోపిశెట్టి రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఉత్తమ విద్య ద్వారా విద్యార్థులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. పట్టణానికి చెందిన లిటిల్ ప్యారడైజ్ స్కూల్లో డైరెక్టర్ కోడూరి పద్మావతి జాతీయ జెండాను ఎగరవేశారు. యాపిల్ హాస్పిటల్లో నిర్వహిస్తున్న యాపిల్ కాలేజీ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో గాయత్రి హాస్పిటల్ అధినేత న్యూరాలజిస్ట్ డాక్టర్ గుడ్ల సతీష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు అధ్యక్షతన రైల్వే స్టేషన్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో స్టేషన్ మేనేజర్ ఎల్లమిల్లి నాగరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కుమరవరం మండలం పరిషత్ స్కూల్లో విద్యా కమిటీ అధ్యక్షులు బండారు కృష్ణ, తణుకు విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో సంఘం అధ్యక్షులు గోడి నాగబాబు జాతీయ పతాకాలను ఎగరవేసి దేశభక్తిని చాటారు. కొండాలమ్మ పుంత రోడ్లో ఉన్న స్వాతి ఫ్లోరా అపార్ట్మెంట్లో చెన్నప్రగడ సుధాకర్ జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు జోహారులు అర్పించారు. తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలోను, అమృతవాణి ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి జాతీయ జెండాలను ఎగరవేసి స్వీట్లను పంచిపెట్టారు. ఆదిత్య స్కూల్లో ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె సాయి కిరణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా తణుకు పట్టణంలో చేపట్టిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొని పనులను ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారానే ప్రజల ఆరోగ్యం మెరుగుగా ఉండగలదన్నారు. దీనికి పౌరులంతా మున్సిపల్ సిబ్బందికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామకుమార్, నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తణుకు ఆర్టీసీ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉత్తమ సేవలు అందిస్తున్న షేక్ లాల్కు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్వతంత్రోద్యమ స్ఫూర్తితో వికసిత్ భారత లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాలలో ఎమ్మెల్యే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాలను ఎగరవేసి మాట్లాడారు. పట్టణంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్లో గల జనసేన పార్టీ జెండా స్తూపం వద్ద మున్సిపల్, రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాలతో పాటు జిల్లా పరిషత్ హైస్కూల్ తదితర ప్రాంతాలలో ఆయన పాల్గొన్నారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ఆర్డీఓ ఎం సూర్యారావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ఇంకా వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంఘాలు ఇలా పలుచోట్ల ఇండిపెండెన్స్ డే వేడుకలను నిర్వహించుకున్నారు. అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మరి గడిచిన 7 సంవత్సరాలుగా ఇక్కడ జెండా ఎగరేసే అవకాశం కల్పించిన ఈ తాడేపల్లి పట్టణ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఇది 8వ జెండా ఎగరేసే అవకాశం కలిగింది. ఆ భగవంతుడు ఇచ్చాడు అనుకోవాలి. అంటే మున్సిపల్ ఆఫీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఇది మాతృ సంస్థ లాంటిది. నేను మున్సిపల్ చైర్మన్గా కానీ ఫ్లోర్ లీడర్గా కానీ చేసిన అనుభవం నాకు మున్సిపాలిటీకి చాలా అనుబంధం ఉంది. అదేవిధంగా మరి మీ అందరికీ కూడా మరి ఈరోజు స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రసాదించినటువంటి అమరజీవులందరినీ ఇవాళ స్మరించుకోవాలి. ఇవాళ ఆ రోజున్న పరిస్థితి మీరు చాలా సినిమాల్లో చూసుంటారు. ప్రాక్టికల్గా భారతీయుల్ని ఎంత కష్టపడ్డారో, భారతీయులు బానిసత్వం నుంచి మనం బయటికి రావడానికి ఎంతోమంది వేల మంది ప్రాణత్యాగాల ఫలితం ఇవాళ మన స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకోగలుగుతున్నాం. అది మర్చిపోయి చాలామంది కూడా ఇవాళ స్వతంత్రం రావడానికి వచ్చినటువంటి మహానుభావులందరినీ మనం మర్చిపోయాం. ఈరోజు మనకు మన స్వతంత్రం తీసుకుని మన ఇష్టానుసారం మాట్లాడే విషయంలో కానీ, మన ఇష్టానుసారం వ్యవహరించే తీరు కానీ, మరి ఆ రోజు చేసిన ప్రాణత్యాగాల ఫలితంగా మనకి ఇచ్చినవి ఇవాళ మన సద్వినియోగం చేసుకుంటే భారతదేశం 2047 కల్లా మరి స్వర్ణయుగంలో ఉంటుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేదలుచుకున్నా. మరి ఎంతో కష్టపడి మరి మున్సిపల్ సిబ్బందికి
ఆరోగ్యంగా ఉండాలి, మీరంతా ధనవంతులుగా ఉండాలి. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు వి చంద్రశేఖరం, ముప్పిడి వెంకటేశు, పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, ఇంకా పలువురు అధికారులు, కూటమి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.